అంటే మనం ఫీల్ అవుతాం. ఎవడన్నా అలా విమర్శించినట్టు నవ్వుతాను అనమాట. ఎందుకంటే నువ్వు వీడియో చూడు, నచ్చితే లైక్ చేయి, లేకపోతే లైట్ తీసుకో. లేదు నువ్వు విమర్శించు, నాకు నచ్చితే నేను అందులో కరెక్షన్స్ తీసుకుంటా, లేకపోతే లైట్ తీసుకుంటా. సో ప్రతి చోట కూడా విమర్శకు మనం ఆగి సమాధానం చెప్పడం మొదలు పెడితే లైఫ్ అనేది డైల్యూట్ అయిపోతుంది. చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని బలంగా దెబ్బతీసే విషయం విమర్శను తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగని చెప్పి దానికి ఎక్కువ స్థానం ఇచ్చామా జీవితం నాశనం అయిపోతుంది. సో విమర్శని పక్కన పెట్టి ఎవడి పని ఆడు చేసుకుంటూ పోతే లైఫ్ లో సక్సెస్ అనేది గ్రాంటెడ్ టు యూ, ఆటోమేటిక్ గా వస్తుంది. సో సక్సెస్ కావాలంటే విమర్శలను పట్టించుకోదు. విమర్శ దగ్గర ఆగి సమాధానం చెప్తే జీవితం నాశనం అయిపోతుంది. ఒక సామెత ఉంటుంది పూర్వం రోజుల్లో, ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్కలు అరిస్తే ఏనుగు ఆగి కుక్కలకు సమాధానం చెప్పదంట. అది తొండం ఊక్కుంటే వెళ్ళిపోతుంది. ఏదన్నా కుక్క మీదకి వెళ్తే తొండం తగిలి పక్కకు పోవాలి తప్ప కుక్కను కొట్టడానికి అది మాత్రం తొండం ఊపుతుంది. సో ఈ ఏనుగు కథనే దృష్టిలో పెట్టుకుందాం. మనం ఏనుగు స్థాయిలో మన ఆలోచన ఉండాలి. అంత బలమైన ఆలోచన మనకు ఉన్నప్పుడు కుక్కలు చేసే విమర్శలను పట్టించుకోకండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి హూ ఆర్ డ్రీమింగ్ ఫర్ ఎ సక్సెస్. డోంట్ క్యారీ క్రిటిసిజం ఇన్ యువర్ మైండ్. థ్యాంక్ యూ.